వారిని గుర్తించుకోకుండా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ముందుకెళ్ళలేము. సుందరయ్య గారి శిష్యులు కామ్రేడ్ సుర్జిత్ గారు, కామ్రేడ్ జ్యోతిబాస్ గారు, వీళ్ళని గుర్తించుకోకుండా మనం ముందుకెళ్ళలేము. కామ్రేడ్ సీతారాం గారు సుర్జిత్ గారి శిష్యులు, అట్లాగే ఏచూరి గారు, కరాత్ గారు, మరి సుందరయ్య గారి పక్క ఊరు మా ఊరు. సుందరయ్య గారు తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డి, ఆయన్ని చూసి నేను డాక్టర్ అయ్యా. బాగా తెలిసినటువంటి నాయకులు. మరి సుర్జిత్ గారు గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను సీతారాం గురించి చెప్పే ముందు. చాలామందికి దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు తెలీదు. కమ్యూనిస్టులకు కూడా వాళ్ళ చరిత్రలు రాసుకోవడం కూడా మర్చిపోయారు వాళ్ళ సమయంలో. సుర్జిత్ గారి వయసు 18 సంవత్సరాలు. పెళ్లిపీటల పైన ఉన్నాడు వాళ్ళ ఊళ్ళో. ఆయన బ్రిటిష్ డౌన్ సామ్రాజ్యవాదులు నశించాలి అని ఇంగ్లీష్లోను పంజాబీలో నడుస్తుంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి పెళ్లిపీటల పైన అరెస్ట్ చేశారు. అడిగారు, నువ్వు బ్రిటిష్ డౌన్ అనేది విరమించుకుంటే అరెస్ట్ ఆపేస్తాం. సుర్జిత్ గారు చెప్పారు, మేము ఇప్పుడు అరిచినట్టుగానే రెడ్ సెల్యూట్, రెడ్ బ్రిటిష్ డౌన్ అని అరిస్తే పెళ్లిపీటల్లో ఒకటి అడిగారు, నా భార్యకి మంగళసూత్రం కట్టేదాకా 2 నిమిషాలు సమయం ఇవ్వమని పోలీసులు నడిపి వాళ్ళు కనికరించారు. ఆ 2 నిమిషాలు తాళి కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు ఇది ఎక్కడ రాయలేదు. ఇది ఒకటే మనకున్న మైనస్. సుందరయ్య గారు చేసిన త్యాగాల గురించి ఎక్కడ ఏం నాకైతే పెద్ద మిగిలిన వాళ్ళు అయితే 1000 పుస్తకాలు రాసుకొని ఉండేవాళ్ళు. సుర్జిత్ గారిని తీసుకెళ్ళి లాహోర్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు. ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన 6 నెలలు సూర్యుడిని చూడలేదు. 6 నెలలు సూర్యుడిని చూడలేదు ఆయన. అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు. జైలు మామూలుగా ఉంటుంది, ఆ జైలు లోపల అండర్ గ్రౌండ్ ఒకటి ఉండే, ఇప్పటికీ ఉందంట అది లాహోర్లో. ఆ అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు సుర్జిత్ గారు. అక్కడే అన్నం, అక్కడే నిద్ర, అక్కడే మరి స్నానం అన్నీ. అంటే 6 నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లాహోర్ జైల్లో భారతదేశ స్వాతంత్రం కొరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నశించాలని మరి ఆయన తీసుకున్నటువంటి స్ఫూర్తితో 6 నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే, మామూలు జైలుకు అధికారులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు,
వచ్చి పేషెంట్లు హాస్పిటల్లో చూసినట్టే జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ని చూస్తారు. ఐర్లాండ్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్ వస్తే అక్కడ జైలు సూపరింటెండెంట్ సంతోషంగా తీసుకెళ్ళిగో బ్రిటిష్ డౌన్ అంటే మేము వేసి పెట్టేసాం లోపల అండర్ గ్రౌండ్లు అంటే, ఆ డాక్టర్ చూసి వాళ్ళని చివాట్లు పెట్టి తిట్టి, గాడిదల్లారా ఇది తప్పురా మీరు చేసేది, తీసుకొచ్చి వెంటనే పైన జైల్లో పెట్టమని చెప్తే 6 నెలలు నికృష్టమైనటువంటి జీవితంలో గడిపినటువంటి కామ్రేడ్ సుర్జీత్ గారు బయటకు రావడం జరిగింది. మరి 18 సంవత్సరాల మొట్టమొదటి వివాహ సమయంలో సుర్జిత్ గారు 18 రోజులే వాళ్ళ భార్యతో కాలం గడిపారట. మిగిలిన టైం అంతా అండర్ గ్రౌండ్. ఎవరున్నారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారో అటువంటి నాయకులు, సుందరయ్య గారు లాంటి నాయకులు, సుర్జిత్ గారు లాంటి నాయకులు ఎక్కడున్నారు నాకైతే ఎక్కడ కానీ రాసుకోలేదు వాళ్ళ జీవిత విశేషాలు, రాసే టైం దొరకలేదు వాళ్ళకి. మరి నిన్న నేను మొన్న వెళ్ళాను, 12వ తేదీ వెళ్ళాను. సీతారాం గారి చివరి క్షణాల్లో హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను. ఐసీయూలో 5-6 ఉన్నారు ఆయన చూసుకునేదానికి. కామ్రేడ్ కరాత్ గారు, బృందా కరాత్ గారు, నేను, ఆయన మొదటి భార్య, రెండవ భార్య, కొడుకు, కూతురు. మరి నేను చూశాను చివరి శ్వాస, చివరి క్షణాలు. మరి ఇటువంటి నాయకుడిని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. చూసేదానికి ఇప్పుడు ఏదో హుషారుగా కనపడతారే కానీ, నేను 20వ తేదీన ఆయన్ని 6 గంటల సమయంలో, సాయంకాలం 6 గంటల సమయంలో దాదాపు అరగంట సేపు కూర్చున్నాను ఐసీయూ పోక ముందు. 19వ తేదీ ఆయన అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో. సోనియా గాంధీని చూసేదానికి 10 జాన్పత్కి వెళితే శ్వాస అక్కడ కొంచెం ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మ ఇచ్చిందంట, ఇదిగో డోలో టాబ్లెట్ ఇది వేసుకుంటే తగ్గిపోతుంది అన్నదంట. ఆ డోలో నేను నవ్వుకున్నాను లోపల. ఆ డోలో టాబ్లెట్ నాకు ఇచ్చింది, నేను అక్కడనే వాడు మంచినీళ్ళు ఇస్తే మింగేశాను. రాహుల్ గాంధీ ఉండి వెంటనే హాస్పిటల్ అడ్మిట్ కావాలంటే నేను 10 జాన్పత్ నుంచి నేరుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వచ్చానని నాకు చెప్పాడు. మరి అక్కడ జూనియర్ డాక్టర్ల స్ట్రైక్, మనకు నష్టం వచ్చింది. జూనియర్ డాక్టర్ల స్ట్రైక్, పూర్తి స్ట్రైక్లో ఉన్నారు. నేను 20వ తేదీ 6 గంటలకు వెళ్ళి ఆయనతోటి అరగంట కూర్చుంటే నేను చెప్పాను ఆయనకి, ఇది డాక్టర్ చెప్పాడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డాక్టర్ శ్రీనివాస్, డైరెక్టర్, తెలుగోడు, ఆంధ్రావాడు, తెలుగోడు. ఆయన నాకు చెప్పాడు, ఏంటి ఆయనకు సమస్య అంటే ఊపిరితిత్తుల్లో నీరుంది అని చెప్పాడు. నేను ఆయనకి చెప్పాను, ఊపిరితిత్తుల్లో నీరు అనేది చాలా చిన్న విషయం, నేను డాక్టర్గా కూడా ఆ నీడిల్ పెట్టి తీస్తే బొట్లుగా బయట వచ్చేది, నువ్వు 3 రోజుల్లో బాగా అయిపోతావు అని చెప్పాను. సంతోషపడ్డాడు ఆయన. ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం దేశ రాజకీయాలు. నేను ఇక్కడ చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఆయన బతికుంటుంటే భలే బాగుండేది. ఏదో కొన్ని విషయాలు నేను ప్రస్తావించలేను అందరి ముందు. మరి 21వ తేదీ నేను 9 గంటలకు ఆయనకు మెసేజ్ చేశాను, ఈ దీంట్లో ఉంది, నేను డాక్టర్లతో మాట్లాడాను, వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు అని చెప్పాను. నాకు 11 గంటలకి ఆయన నమస్కారం పెట్టాడు మెసేజ్లో. నమస్కారం కూడా ఇక్కడ ఉంది. తర్వాత నేను మాట్లాడితే నాకు అలుకు లేదు, పలుకు లేదు. ఐసీయూలోకి, వెంటిలేటర్లోకి వెళ్ళిపోయాడు. చివరి క్షణాల్లో చూసుకుంటూ వచ్చాం. మరి అన్నీ నాకు నచ్చాయి, కానీ నాకు ఒకటైతే చాలా బాధేసింది. ఇది కమ్యూనిస్టుల త్యాగం. వీళ్ళు ఇంత త్యాగమూర్తులు భారతదేశంలో ఉండారా? నేను చచ్చిపోతే నా బాడీ నేను అన్ని పూజలు చేసి లోపల పెట్టాలంట. ఆయన చచ్చిపోతే ఆయన బాడీని ఎత్తుకోపోయి అక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో పెట్టారు.
నాకైతే మనసులో ఇష్టం లేదు, కానీ చెప్పలేము. భార్య సంతకం పెట్టింది, సీమ, బిడ్డలు సంతకం పెట్టారు. ఆయన విలువలో రాశాడు, నా బాడీని సైన్స్కి రీసెర్చ్కి నా బాడీని హాస్పిటల్కి ఇది అని చెప్పాడు. ఎవరయ్యా ఈ రోజుల్లో ఇంత త్యాగం చేసేటువంటి నాయకులు సొంత బాడీని? ఇది కమ్యూనిస్టుల త్యాగాలు. ఈ త్యాగాల గురించి వాళ్ళు చెప్పరు, ఎక్కడ రాసి పెట్టరు. మొత్తం త్యాగాలే, ఎక్కడ చూసినా త్యాగాలే, త్యాగమూర్తులు. మరి అవతల పక్క నేను చూస్తే వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా కనిపిస్తూ ఉంది. నాకు నేను సుర్జిత్ గారు అంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. సీతారాం గారు, కరాత్ గారు అంటే నాకు చాలా ప్రేమ. 98లో ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయనకి నాకు సంబంధం లేనప్పటి నుండి. మరి ఆయన నాకు ఒక పని పెట్టాడు, నేను ఒప్పుకోలేదు ఆ పనికి. చివరకు ఒప్పుకున్నాను. ఒప్పుకొని 8 నెలల్లో వాళ్ళు చెప్పిన పని పూర్తి చేశాం. భారతీయ జనతా పార్టీని ఒక్క ఓటుతో ఓడగొట్టాం. మరి అటువంటి రోజులు మళ్ళా అవసరం. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంది? నేను పోయినప్పుడల్లా డాక్టర్ బుద్ధులు నాకు ఉన్నాయి. డాక్టర్ ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఇంజక్షన్ వేస్తాడు, దూది పూసి, స్పిరిట్ పూసి, మరి రక్తాన్ని కూడా లాగుతాడు. అంటే నేను మొన్న గుజరాత్లో ఒక జర్నలిస్టు దగ్గర పోయాను. ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. హిందూ పేపర్కి ఆయన రెసిడెంట్ ఎడిటర్ కంటే ఎక్కువగా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఆయన చెప్తూ వచ్చాడు నాకు, నా దగ్గరకు వచ్చి మోడీ అహ్మదాబాద్లో నన్ను గురించి 2 ముక్కలు రాయండి అని అడిగేవాడండి. అంటే నేను కూడా అప్పుడప్పుడు రంగరాజన్ దగ్గర పోయి నన్ను గురించి 4 ముక్కలు రాయను మామూలు చిన్న వయసులో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు జర్నలిస్టులు రాజుగారిని కూడా ఒక్కరోజు పెట్టారు ఈరోజు ఆ స్క్రోలింగ్లోనే అడిగాను. ఇది సహజం. అట్లాగే నరేంద్ర మోడీ కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బతిమలాడుకునేవాడట. అటువంటి వాడు ఈరోజు కోట్ల రూపాయలు ఆయన చెప్పుకొచ్చాడు. నరేంద్ర మోడీ కూడా పెద్ద అవినీతి పరుడు అని చెప్పాడు. నేను నమ్మను అన్నాను. లేదు, నాకు తెలుసు, నేను గుజరాత్ వాడిని. మరి అమిత్ షాయే కాదు, మరి నరేంద్ర మోడీ కూడా అవినీతి పరుడని ఆయన చెప్పాడు స్పష్టంగా. మరి ఇంకోటి కూడా చెప్పాడు, మా వాళ్ళు మాట్లాడటంలే ఇవన్నీ. అమిత్ షా కొడుకు క్రికెట్ బోర్డుకు చైర్మన్ అయ్యా అంట, ప్రైవేటు విమానాల్లో తిరుగుతున్నా అంట, డబ్బుల్ని హవాలా రూపంలో ఇక్కడి నుంచి బయట దేశాలకి, ఇక్కడి నుంచి అటు ఇటు మారుస్తున్నాడంట. ఇది మరి భారతీయ జనతా పార్టీ అవినీతి లేదంటూ అవినీతికి ఫుల్గా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినారు. మరి నరేంద్ర మోడీ గారు, అటు అమిత్ షాలు, భారతీయ జనతా పార్టీ. మరి వీళ్ళకు ఉపశమనం ఏంటి? దేశంలో ఒక ప్రత్యామ్నాయం గురించే మేము మాట్లాడుకున్నాం చివరి క్షణాల్లో. సీతారాం యేచూరి గారు, నేను. మరి ఈరోజు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు రెండు కలవకపోతే దేశానికి ఈ దుర్గతి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 91లో మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు నేను అపోజ్ చేశాను పివి నరసింహారావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని. ఇది మనకు దేశానికి పనికి రావాలి. ఈరోజు ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ బంద్ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడికి నెలకు 11,000 ఇస్తున్నారు తిరుపతిలో. ఇంకొకడు టాటా దగ్గర CMDగా పనిచేస్తున్నాడు, వాడికి నెలకు 11 కోట్లు ఇస్తున్నారు. 11 కోట్లు ఒకడికి జీతం, 11,000 ఇంకోటికి జీతం. ఎంత వ్యత్యాసం! ఈరోజు ఆర్థిక సంస్కరణలు అనేవి అమెరికా మోడల్ ఫాలో అవుతున్నారు, కానీ ఇది మనకు చాలా నష్టం చేకూర్చబోతూ ఉంది. చైనా మోడలే బెస్ట్ అనేది ఇది నా యొక్క ఉద్దేశ్యం. మొన్న కూడా మరి రాహుల్ గాంధీ కూడా అమెరికాలో మాట్లాడాడు. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంది, అమెరికాలోనూ ఇండియాలోనూ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది అని చెప్తూ వచ్చాడు. అంటే చైనీస్ మోడలే దేశానికి
శ్రీరామ రక్షగా తయారవుతా ఉందని తెలియజేస్తూ ఆయన చివరి మాటలు, చివరి నాకు చెప్పినటువంటి విషయాలు, ఇది మనకు మన కమ్యూనిస్ట్ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి అది ఒక గొప్ప మార్గదర్శిగా ముందుకెళ్తే దేశం బాగుపడుతుంది. మరి ఒక విషయాన్ని చివరిలో చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ని పోయి కలిశాను. ఆయన అంటున్నాడు నాతో, ఈ దేశంలో సంపద కొరత లేదయ్యా అన్నాడు. నేనుండి వెంటనే ఈ దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, ఆకలి ఎక్కువైపోతూ ఉంది, దరిద్రం ఎక్కువైపోతుంది, నిరుద్యోగం ఎక్కువైపోతుంది అంటే ఆయన ఒకటి చెప్పాడు. దేశంలో విపరీతమైన ఎట్లా నేను అడిగాను. ఆయన చెప్పుకొచ్చాడు, ఇదిగో నా దగ్గర ఒక జడ్జిమెంట్ ఉంది, ఈ జడ్జిమెంట్లో సుభాష్ చంద్రబోస్కి దగ్గర బంధువు, ఆ బంధువుకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కూడా బోసు. 1,00,000 కోట్ల రూపాయల 20,000 ఎకరాలు ఆ పార్టీషన్లో పాకిస్తాను ఇండియా డివైడ్ అయ్యేటప్పుడు 20,000 ఎకరాలు ఆయనకు వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆయన కంపెన్సేషన్ ఇవ్వాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, వడ్డీ 10,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. నేను నా దగ్గరకు వచ్చారు, ప్రభుత్వంతో మాట్లాడి కనీసం 3-4 వేల కోట్లు ఇప్పిస్తే మేము సర్దుకుంటామని. అంటే దాని అర్థం ఏందయ్యా అని అంటే, దేశంలో విపరీతమైన సంపద ఉంది, సంపద కొరత లేదు, ఆలోచనలో కొరతగా ఉంది, సిద్ధాంతాల్లో కొరత వస్తూ ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఈ పేదవాళ్ళకి అంకిత భావంతో ముందుకు వెళితేనే సీతారాం యేచూరి గారికి మనం ఆయనకు శ్రద్ధాంజలి. ఆయన లేని లోటు అంతా ఇంత కాదు. మరి ఆయన బాడీని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం అనేది నన్ను మనసుని మరి పూర్తిగా ఇబ్బంది పెట్టేసింది. చివరి క్షణంలో వెళ్ళేటప్పుడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ముఖాన్ని చూశాను, ఎంత తెల్లగా ఉన్నాడో అంత విధంగా మారిపోయింది ఆయన కళ్ళు, ముఖం అన్నీ. నేను చూస్తూ ఉంటే కరాత్ నా వైపు చూస్తున్నాడు, ఏంది వీడు ఇంత చూస్తుంటే, నేను డాక్టర్ కదా, డాక్టర్ బుద్ధి ఎట్టుంది. మరి ఆయనకు నేను హృదయపూర్వకంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి మన ముందు మన సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ ఉన్నారు. వారు మాట్లాడి మనందరం దేశం కొరకు ఆయన చనిపోయాడు. ఆయన ఆలోచనలు, సుర్జిత్ గారి ఆలోచనలు, సుందరయ్య గారి ఆలోచనలు, కరాత్ గారి ఆలోచనలతో, మరి రాజా గారి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని నేను. For more videos like this, subscribe Big TV channel.